టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారి కోసం కొన్ని సైకాలజీ బిట్స్ అనేవి చూద్దాం. వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియ ఏ దశలో ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్స్ వచ్చి శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి కౌమార దశ. కౌమార దశలో వ్యక్తి పూజ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్ వచ్చి కోహ్లర్, పావ్లవ్, థారండైక్, స్కిన్నర్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి కోహ్లర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చి స్కిన్నర్, జెరోమ్ బ్రూనర్, వైగాట్స్కీ, కార్ల్ రోజర్స్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్, స్కిన్నర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బండూరా ప్రకారం అభ్యసనంకు దోహదం చేసే మానసిక ప్రక్రియలు ఏవి? ఆప్షన్స్ వచ్చి అంతర్లీకరణం, స్వైరకల్పన, దమనము, స్వైరకల్పన, తాదాత్మీకరణం, అంతర్లీకరణం, తాదాత్మీకరణం మరియు దమనం. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి తాదాత్మీకరణం మరియు అంతర్లీకరణం అనేది కరెక్ట్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్.